లైంగిక వేధింపుల ఆరోపణల్లో అరెస్టైన కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ను కస్టడీకి ఇవ్వాలని కోరుతూ నార్సింగి పోలీసులు రంగారెడ్డి కోర్టులో సోమవారం పిటిషన్ దాఖలు చేశారు. నార్సింగి పోలీసులు దాఖలు చేసిన పిటిషన్పై కోర్టు విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. 5 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని పిటిషన్లో పోలీసులు కోరారు. పోక్సో కేసు కావడంతో కస్టడీకి ఇవ్వాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. మరోవైపు జానీ మాస్టర్ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. జానీ పిటిషన్పై విచారణను కోర్టు బుధవారానికి వాయిదా వేసింది. ప్రస్తుతం జానీ మాస్టర్ చెర్లపల్లి జైలులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. ఈ కేసులో జానీని కస్టడీకి ఇస్తే మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని పోలీసులు పేర్కొన్నారు. లైంగిక వేధింపులు, పోక్సో కేసుతో జానీ మాస్టర్ పరారీలో ఉండగా ఈ నెల 19న సైబరాబాద్ పోలీసుల బృందం గోవాలో అరెస్టు చేసింది. ఆ తర్వాత హైదరాబాద్కు తరలించి విచారణ అనంతరం ఉప్పరపల్లి కోర్టులో హాజరుపరిచారు. ఈ మేరకు కోర్టు 14 రోజుల రిమాండ్ని విధించింది. జానీ మాస్టర్ వ్యవహారంపై పలువురు సెలబ్రిటీలు స్పందించగా పుష్ప సినిమా నిర్మాత రవిశంకర్ తాజాగా హాట్ కామెంట్స్ చేశారు. ఆ కేసు జానీ మాస్టర్కి, ఆ అమ్మాయికి సంబంధించిన వ్యక్తిగత వ్యవహారమని. పుష్ప 2 సినిమాలో అడిషనల్ కొరియోగ్రాఫర్గా ఆమెతో మేము పని చేయించుకున్నామంటూ తెలిపారు. అలాగే జానీ మాస్టర్తో కూడా ఒక ఐటమ్ సాంగ్ చేయించుకోవాల్సి ఉంది. కానీ ఈ లోపే ఇలా మొత్తం జరిగిపోయిందన్నారు. నిజానికి ఈ విషయంలో అల్లు అర్జున్కి ఎటువంటి సంబంధం లేదు అంటూ రవిశంకర్ వెల్లడించారు.